నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 11 ఏప్రిల్ 2026 శనివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా. ఒక మనిషి తన జీవితకాలం మొత్తంలో అబద్ధాన్ని నిజం చేయడానికి లైఫ్ టైం బాధపడాల్సి ఉంటుంది. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మనం చెయ్యని తప్పుకు మనల్ని టార్గెట్ చేసే మనుషులు, అంటే ఏదైనా సంఘటన జరిగినాక అందులో ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళను ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళు తప్పించుకోవడానికి అమాయకులను తీసుకుపోయి అల్లరికిస్తారు. ఇప్పుడున్న జనరేషన్లో 90% ఇట్లాంటి జనమే మోపారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నా క్లోజ్ ఫ్రెండే పాపం చిన్నప్పుడే నాన్న చనిపోయిండు. తల్లి పీడీలు చేసి పిల్లలను జాది, అట్లా వాళ్ళు మెల్లమెల్లగా పెద్దోళ్ళు అయ్యారు. వీనికి కొంచెం 7వ తరగతి 8వ తరగతి చదువుకున్నాడు. తర్వాత ఇక చిన్న చెల్లెలు ఉన్నారు. నేను కూడా స్కూల్కి పోతే అమ్మకి ఇబ్బంది అవుతుంది, నేను పని నేర్చుకుంటా అని మెల్లగా ఇవో షాపులలో, ఎలక్ట్రీషియన్ షాపులలో, వైరింగ్ దానిలో కొన్ని రోజులు, బ్యాటరీ షాప్లో కొన్ని రోజులు, ఆటో స్టోర్లో కొన్ని రోజులు, మెకానిక్ గ్యారేజ్లో కొన్ని రోజులు, మళ్ళీ వాళ్ళ దగ్గర పనిచేసి మళ్ళీ డ్రైవింగ్ నేర్చుకున్నాడు, లైసెన్స్ తీసుకున్నాడు. ఒక సైడ్ దగ్గర జాయిన్ అయ్యాడు. ఇప్పుడు నేనున్నా, నాది జగిత్యాల, నేను ఢిల్లీలో వచ్చి పని చేస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ నాకంటే సీనియర్లు మన సైడ్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, నన్ను కొత్తగా వచ్చినావు కదా అని మనల్ని కొంచెం చులకన భావం చేసి మాట్లాడుతుంది. అంటే అలా మాటలు, అలా వ్యవహార శైలి అట్లుంటుంది. వాడు కూడా పాపం వాళ్ళ ఊరు వదిలేసి వేరే ఊరికి పోయి పనిలే జాయిన్ కాగానే ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరి మీది ఏం కథ అని 10 మంది ఉంటే అందులోకి వెళ్ళి 9 మంది వేటకారంగా మాట్లాడు. కొత్తగా లైసెన్స్ వచ్చింది, జాగ్రత్త, అట్లుంటుంది ఇట్లుంటుంది, రోడ్ల మీద టూర్లు పోవడంటే పిల్లల ఆటని, ఇవన్నీ చెప్తారు. అంటే కొంతమంది మంచిగా చెప్తారు, ఎక్కువ మంది ఈర్ష్యతోటి చెప్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, కెమెరా చేద్దాం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈర్ష్యతోటి చెప్పేటోనికి ఈడు మనం చెప్పు చేతుల్లో ఉండడో కొత్తగా వచ్చిండు పోరడని వెతకంగా మా జగిత్యాల టౌన్ లాంటి విలేజ్లో ఒకళ్ళు పిలిచి, అరే బాబు, మరి మా బండి మీద నడుపుతావా, ఆ సైటు నడుపుతా అంటే, జీతం ఎంత ఇస్తావు, ఎంత కావాలనో అని సైట్ అడిగితే, పర్లేదు సైటు నాకు ఇవ్వకు, వాళ్ళు ఛాన్స్ ఇవ్వలే, మీరు ఛాన్స్ ఇస్తారు, నాకు అదే గొప్ప విషయం. మీరు నా పని చూడురి, మీకు పని నచ్చితే బయట వాళ్ళందరికీ 10,000 తీసుకుంటే నాకు 5,000 ఇచ్చిన నేను పని చేస్తాను. ఎందుకంటే నాకు పని లేదు, నాకు మా నాన్న లేడు, నాకు 2 చెల్లెలు ఉన్నారు, అమ్మ బీడీలు చేసి మమ్మల్ని అత్తుంది అంటే, ఆల్రెడీ ఆయనకు ఒక 4-5 బండ్లు ఉన్నాయి, ట్రావెల్స్ తిరుగుతాయి. ఆయన దగ్గర వీటి జాయిన్ అయినాక ఎంత సీనియర్ డ్రైవర్ అన్నా కానీ, ఎంత జూనియర్ డ్రైవర్ అన్నా కానీ, ఏ డ్రైవర్ అన్నా కానీ, మనకు జూనియర్కు సీనియర్కు తేడా అయిందంటే, జూనియర్కు రూట్లు తెలివై సీనియర్కు రూట్లు తెలుస్తాయి, అంతే. డ్రైవింగ్ అందరిది సేమే ఉంటుంది, నేను నడిపినా నువ్వు నడిపి, కానీ పైల భయం ఉండాలి మనిషికి. ఆ భయం పెట్టుకొని నడిపితే ఏం కాదు. అట్లా పాపం వాడు కంటిన్యూగా పనిచేస్తే పైన దగ్గర ఏదైనా ఫంక్షన్స్ అటు ఇటు అయినా కాడ అందరికి కస్టమర్లకు మనం నచ్చం కదా. ఓ కస్టమరు 2-3 కంప్లైంట్లు ఇస్తాడు డ్రైవర్ మీద. దాన్ని ఆల్రెడీ సీనియర్ మోస్ట్ మన అలా కంపెనీలో పనిచేసి 4 డ్రైవర్లు, అబ్బాయి నీకు అవకాశం దొరికిందని ఒక అబద్ధాన్ని ఆ ఓనర్కు చెప్పి దాన్ని లాస్ట్కు నిజం చేసి ఆ నౌకరు పోయేదాకా ఇడిచిపెట్టలేవని. అంటే 2 నెలలేమో పనిచేసిండు, ఫుల్ సీజన్ అప్పుడు, పెళ్ళిళ్ళు, టూర్లు, సమ్మర్ హాలిడేస్. ఆ టైంలో 2 months పని చేస్తే వాడిని నేను కళ్ళ నిండా చూస్తాను. ఆ సేటుకు సాడీలు చెప్పి ఎక్కించి అబద్ధాలు చెప్పి లేని అట్లా పాపానికి మందాలు అట్లేదు. మొన్న భారత్లో బాగా తాగిండట సేటు, ఒకళ్ళ కాలు మీద టైర్ ఎక్కిందట, వాళ్ళకు 2,000 ఇచ్చి మీకు తెలియకుండా మేనేజ్ చేసి నేను అబద్ధం. మళ్ళీ ఒకడ భారత్లో బాగా తాగి వాళ్ళ పెళ్లి కొడుకులకు సంబంధించిన వాళ్ళని కొట్టిండే. అంటే ఒక వ్యక్తి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకు బతకడానికి పోతే, ఒక ఊరు నుంచి ఇంకో ఊరుకు బతకడానికి పోతే ఆల్రెడీ అక్కడ ఉన్నోళ్ళు
తొక్కిపోయడానికి చూస్తారు తప్ప అయ్యో పాపం మనం మనలే కాడు కూడా బతకడానికి వచ్చిందిగా పోంతి అని మాత్రం అనరు. అబద్ధాలు చెప్పి చెప్పి లాస్ట్కు ఆ ఓనర్ దృష్టిలో వాడిని జీరో చేస్తే ఆ ఓనర్ ఆయన తెల్లగొడితే నేను లైవ్లో చూసిన ఆ పొలగాన్ని అని అంటాడు. పనిచేసే విధానం కష్టం. నా దగ్గర పెట్టుకుంటే అప్పుడు వాడు నమ్మిన బంటు లెక్క అప్పటి నుంచి ఇప్పటివరకు అదే రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒక మనిషి మీద నిందేసి అబద్ధపై దాన్ని నిజం చేయడానికి వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు. చెయ్యని తప్పుకు ఇప్పుడున్న కాలంలో చెయ్యని తప్పుకు ఎంతోమంది పాపం సర్వస్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. సంబంధం లేని సబ్జెక్ట్. అటువంటి జనరేషన్ ఇది, కలియుగం. అందుకే ఎవడన్నా కొద్దిగా తీయగా మాట్లాడంగానే మనకు ఏదో మంచి ఎత్తునని ఎప్పుడు అనుకోకూడదు. మనతోటి కూర్చొని మనతోటి తిని మనతోటి తాగి మన వెనకాలన గోతులు తవ్వేటోళ్ళు మన వెంబడే ఉంటారు. అందుకే దూరం శత్రువే దగ్గర మిత్రుడి కంటే నయం. ఇది జగమెరిగిన సత్యం. అందరు నా వాళ్ళు అనుకొని మనం ఉన్నాయని చెప్పుకుంటాం. ఆడు నా వాడే, ఈ నా వాడే. నేను ఇటు వస్తే టూరా ఇటు ఢిల్లీకి వస్తే ఎంత సంపాదిస్తావు అని అడుగుతారు నా దగ్గర వాళ్ళు. అన్న పర్లేదు అన్న, నెలకు 1,00,000 2 లక్షలు కష్టపడుతున్నా, బండ్లు పెట్టుబడి పెట్టినే ఉన్నాయి అవి ఇవని చెప్పగానే అమ్మ గంత సంపాదిస్తున్నావు, నువ్వు సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ అట్లా ఇట్లా అని మెల్లగా మాట్లాడి మళ్ళీ తర్వాత మనం మనోడని ఓపెన్గా మాట్లాడతాం హార్ట్ఫుల్గా. ఆడు వేరేటోని దగ్గరికి పోయి ఆయన పెద్దల చుట్టూ 50,000 కూడా సంపాడాడు చూడు, 1,00,000 2 లక్షలు అని చెప్తున్నాను డైలాగులు ఉంటాయి. అవి మళ్ళీ అన్నకి ఇట్లన్నట్ట కదని అని వేరేటోడు మళ్ళీ మన దగ్గర వచ్చి అప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుంది. అటువంటి యుగం ఇది. ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా మన కుటుంబ సభ్యులు తప్ప, అమ్మ నాన్న భార్య పిల్లలు తప్ప మిగతా వాళ్ళందరూ వాళ్ళ అవసరాల కోసం మాట్లాడే తీయటి మాటలు తప్ప నిజంగా లోపల గుండెలకు వెళ్ళి ఎవరి మీద ఏ రకమైన ప్రేమ ఉండదు. వానికి ఏ అవసరం ఉందో దాని ప్రకారం మనం మెల్లగా దగ్గర అవుతాడు. అవసరం వడ్డెక్కేదాకా మనతో మంచిగా ఉంటాడు. అవసరం వడ్డెక్కిందా కలసిగా. నాకు రోజుకు చాలామంది ఒక 10-15 మంది డ్రైవర్లు మెసేజ్లు ఫోన్లు చేస్తారు. అన్న నేను కూడా ఢిల్లీకి వస్తా, నేను కూడా బండి తీసుకొస్తా అన్న, నాకు కూడా పైసలు ఈ డ్రైవర్లు అందరికీ నీ వాళ్ళు బాగా మంది వస్తారు. నువ్వు వస్తావు, నేను నీకు బండి ఇస్తాను. నువ్వు ఏమైనా తప్పు చేసినావు అనుకో నేను బలి అవుతాను. అందుకని ఎవరిని దగ్గరికి రాని. బాగా మంది నీకు పొగరు బాగుంది, వాళ్ళని దగ్గరికి రానియడు అనుకుంటాడు. ఇది వాస్తవం. అందుకే ఒక మనిషి అబద్ధాన్ని నిజం చేయడానికి ఒక జీవితకాలం సరిపోదని చెప్పి ఆ అబద్ధాన్ని మావోడు నా దగ్గర చేరినాక 6 నెలలకు ఓనర్కి అర్థమైంది ఎవడేసంటాడు అనేది. 6 నెలల ఆ ఓనరు దగ్గర నా బండి మీద ప్రతి కస్టమర్ తోటి ఎంక్వైరీ చేసిండు. ఆ పిల్లాడు మొన్నటిదాకా మా దగ్గరనే ఉండే, ఇప్పుడు ఆయన రమేష్ అన్న దగ్గర చేస్తుండే. అరే పిల్లాడు సూపర్ పిల్లాడు ఉన్నాడు, సోపు కూడా బుక్కడు, మందాలు అలవట్లేదు, సిగరెట్ తాగాడు, అంత మంచి పిల్లాడిని ఎందుకు పోగొట్టుకున్నావు అన్నారు. అంటే ఏదైనా దాని విలువ మనం పోగొట్టుకున్నాక తెలుస్తుంది. ఇప్పుడు నాతో దోస్తాను చేసిన వాళ్ళందరినీ ఇష్టపెట్టినాను. ఎందుకంటే నేను వాళ్ళకి పెట్టి తెల్లింటికి వచ్చి అంత పెట్టిన వాళ్ళకు తిన్నారు. ఇక నా వల్ల కాలే. వీళ్ళకి ఎంత పెట్టినా వేస్ట్ అని డిసైడ్ అయ్యి నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకటి నా పక్కకు నిలవాలి. ఒక్కడు నిలబడ్డాడు. మిగతా వాళ్ళంతా నన్ను మోసం చేసినారు. అందుకే ఎవరిని పట్టించుకుంటే దగ్గరికి కూడా రానిస్తలేను నేను, నా కుటుంబం. దీంతో ఒకేసారి ఏమైనా తప్పు మాట్లాడితే సారీ. నమస్తే, జై శ్రీరామ్.